అసెంబ్లీ ప్రాంగణంలో ఫార్ములా ఈ కేసు ఓఆర్ఆర్పై కేటీఆర్ మాట్లాడారు. పొన్నం మాటలతో ఫార్ములా ఈ కేసులో అవినీతి లేదని తేలిందని, ఆ కేసులో అనా పైసా అవినీతి లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఫార్ములా ఈ కేసు ఓఆర్ఆర్పై కేటీఆర్ మాట్లాడారు. పొన్నం మాటలతో ఫార్ములా ఈ కేసులో అవినీతి లేదని తేలిందని, ఈ కేసులపై అనా పైసా అవినీతి లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కేటీఆర్ వ్యాఖ్యల సారాంశం ఏంటి? ప్రధానంగా కేటీఆర్ మరోమారు ఫార్ములా ఈ అంశానికి సంబంధించి కొన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ కోట్ చేశారు. ప్రధానంగా ఇక్కడ అవినీతి ఎలాంటిది లేదని పొన్నం వ్యాఖ్యలతో కూడా తేలిపోయిందని మంత్రి పొన్నం వ్యాఖ్యలతో కేవలం ఈ నేపథ్యంలో అసలు అవినీతి లేకపోతే అవినీతికి సంబంధించి విచారణ ఎక్కడిది, ఏసీబీ విచారణ ఎక్కడిదని ఆయన మరోమారు ప్రశ్నించారు. పదే చెప్తున్నారు, తాను వాస్తవాలన్నీ చెప్తాను, శాసనసభలో చర్చ పెట్టండి అని తాను పదే అడుగుతున్నప్పుడు కూడా చర్చ పెట్టట్లేదు. ఫార్ములా ఈ అంశంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి అవకాశం లేనప్పుడు అవినీతికి ఏసీబీకి సంబంధమే లేదని కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఓఆర్ఆర్ టోల్ అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డిపై గతంలో ఈ వ్యాపారం హెచ్ఎండిఏ కేసు కూడా వేసింది. ఆ కేసు ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఆ కేసు ఉన్నప్పుడు సిట్ వేసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కింది స్థాయి అధికారులు విచారణ చేసే దానివల్ల ఏమాత్రం పారదర్శకత ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే సందర్భంలో కుంభకోణం జరిగిందన్నప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధానంగా తాము ఈ ఓఆర్ఆర్ అంశంపై ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలు ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సిట్ అంటేనే అది ముఖ్యమంత్రి చేతిలో ఉండేది కాబట్టి పారదర్శకత ఉండదు అని పదే చేస్తున్నారు. జాతీయ రహదారుల వాళ్ళు పెట్టిన టీఓటీ ప్రకారమే తాము ఈ లీజ్ విషయంలో వెళ్ళాలని తప్ప ఇంకొక విషయంలో తాము వెళ్ళలేదు అన్నారు. ఇదే సందర్భంలో ప్రధానంగా ఒకవేళ ఆ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై ఓఆర్ఆర్ టోల్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అంతకంటే ముందు ఓఆర్ఆర్ లీజు ఒప్పందానికి సంబంధించి రద్దు చేయవచ్చుకోవచ్చు కేటీఆర్ చెప్పారు. ఇక ఫార్ములాకి సంబంధించి వ్యవహారంలో తాను ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా వేసినట్టు అది న్యాయస్థానం తేలుస్తుందని, ఇందులో రూపాయి కూడా అవినీతి లేని సందర్భంలో అవినీతికి ఏసీబీకి ఆస్కారం లేదని కూడా కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు. ధన్యవాదాలు రఘువర్ధన్.